బైబిల్ ఇలా చెప్తుంది, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమూ ఆకలిగొనడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారమును నేనే. యోహాను సువార్త 6:48 ప్రకారం. యోహాను సువార్త 6:51 ప్రకారం, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. యోహాను సువార్త 8:12 ప్రకారం, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. యోహాను సువార్త 12:46 ప్రకారం, నా యందు విశ్వసించు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకుండునట్లు నేను ఈ లోకమును వెలుగుగా వచ్చితిని. మార్గము, సత్యము, జీవము. నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 10:11 ప్రకారం, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెలు కొరకు తన ప్రాణాన్ని పెట్టెను. యోహాను సువార్త 15:1 ప్రకారం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆమేన్.